ఎన్టీఆర్ జిల్లాలో దొంగల బీభత్సం కలకలం రేపింది. నందిగామ కాకతీయ స్కూల్ రోడ్డులో నివాసం ఉంటున్న ఎర్రంరెడ్డి శ్రీనివాసరావు ఇంట్లో భారీ చోరీ జరిగింది. గత తెల్లవారుజామున దొంగలు ఇంట్లోకి చొరబడి బీరువా తాళాలు పగలగొట్టి దాదాపు ₹1.5 విలువ చేసే కేజీ బంగారం, 6 లక్షల నగదును దోచుకెళ్లినట్లు సమాచారం అందుకున్న క్లూస్ టీం, ఫింగర్ ప్రింట్ విభాగం, డాగ్ స్క్వాడ్ ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టాయి. ఇటీవల కొత్త ఇల్లు నిర్మించుకుని అద్దె ఇంట్లో నివసిస్తున్నామని, గత రాత్రి కొత్త ఇంటికి వెళ్లిన సమయంలోనే ఈ ఘటన జరిగినట్లు బాధితులు తెలిపారు. ఉదయం తిరిగి వచ్చి చూడగా తలుపులు పగలగొట్టి ఉండడం, ఇంట్లో వస్తువులు చిందరవందరగా పడి ఉండటంతో షాక్కు గురయ్యామని వారు వెల్లడించారు. బీరువాలో ఉన్న నగదు, బంగారం మొత్తం చోరీకి గురైనట్లు బాధిత కుటుంబం తెలిపింది. పోలీసులు కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఈ మంత్ ఎండ్కి ఇక్కడ ఖాళీ చేయాలని చెప్పేసి సామాన్ ఇక్కడే ఉన్నాయి. అయితే నేను ఎర్లీ మార్నింగ్ వచ్చేసరికి డోర్ గడి పగలగొట్టింది. లోన్కి వచ్చి చూసేసరికి బీరువా కూడా పగలగొట్టింది. బీరువాలో ఉన్న బ్యాగ్ బయట వేసింది. ఆ బ్యాగ్లో నేను బ్యాంకులో 4 సెలవులని కేజీ గోల్డ్ తీసుకొచ్చాను. అది పెడదామంటే నేను మా సార్కి కొంచెం పని ఉండి వెళ్ళలేదు. క్యాష్ ఎంత పోయింది? క్యాష్ 6 లక్షలు వర్కర్స్కి ఇవ్వడానికని. గోల్డ్ ఖరీదు ఎంత చేస్తుంది? గోల్డ్ ఖరీదు ఇప్పుడు రేటు బాగుంటుంది కదా, పాత బంగారంగా పిల్లల పెళ్ళిళ్ళకని చేయించాను. అది లాకర్లో పెడదామని చేసి. ఎవరి మీద అనుమానం ఉందా మేడం? అనుమానం అంటూ ఎవరి మీద ఐడియా లేదండి. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు? చేశాను. మేము ఇక్కడ కేవీఆర్ కాలేజ్ బ్యాక్ సైడ్ ఇల్లు కట్టుకున్నాము. రీసెంట్ గృహప్రవేశం చేసాం. ఈ మంత్ ఎండ్కి ఇక్కడ ఖాళీ చేయాలని చెప్పేసి సామాన్ ఇక్కడే ఉన్నాయి. అయితే నేను ఎర్లీ మార్నింగ్ వచ్చేసరికి డోర్ గడి పగలగొట్టింది. పెట్రోల్